బీజేపీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఆల్రెడీ మోడీ గ్రాఫ్ డిప్ అవుతా ఉందా? విపక్షాలు చూడబోతే ఉత్సాహంగా దూకుడుగా ఉన్నట్టున్నాయి. కాక్రోచ్ పార్టీనేమో దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతాము అనుకుంటా ఉంది కదా. మరి అంత తేలిగ్గా రాజకీయం మారిపోతుంది అని అనుకోగలమా? ఒకప్పటి బీజేపీ అగ్రనాయకుడు చేసిన ప్రిడిక్షన్, చెబుతున్న మెజర్స్ చూస్తే గనక అవునా బీజేపీ ఇలాంటి పరిస్థితుల్లో పడిందా అని అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం సిచ్యువేషన్ మారాలంటే, రాజకీయంలో మార్పు రావాలంటే ఎలాంటి సినారియో ప్రివైల్ అవ్వాల్సి ఉంది అనే విషయంలో కూడా ఆ దిగ్గజ నాయకుడు చెబుతున్న సజెషన్స్ 3 ఉన్నాయి. ఆ 3 చూస్తే గనక వచ్చే 3 ఏళ్లలో రాజకీయం ఎలా ఉండొచ్చో మనకి అర్థమైపోతుంది. మరి 3 పాయింట్లు ఏంటో చూద్దాము. ఆ తర్వాత ఆ 3 పాయింట్లకి నా వైపు నుంచి కొన్ని జాయింట్స్ కూడా ఉన్నాయి. ఇది కేవలం రాజకీయం కాదు కదా, చూడబోతే సిచ్యువేషన్స్ పూటకి మారుతా ఉన్నాయి. దేశంలో రాజకీయంలో మార్పు వస్తా ఉంది అని చాలా మంది మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి టైంలో ఈ దేశ భవిష్యత్తు మన జీవితాలకి సంబంధించిన విషయం కదా, అందుకోసమే చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ వెరీ ప్రాక్టికల్ అండ్ క్రూషియల్ కాన్సెప్ట్ ఇన్ ప్రెసెంట్ డే పాలిటిక్స్. బీజేపీ అన్ని వైపుల నుంచి ఛాలెంజెస్ ఫేస్ చేస్తా ఉంది కదా. ఓ పక్కన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ముంచెత్తుతా ఉన్నాయి. ఇంకో వైపున యూపీలో కొత్తగా ప్రారంభించిన ఎక్స్ప్రెస్ వేలు దేశవ్యాప్తంగా ట్రోల్ అవుతా ఉన్నాయి. అన్నిట్లోనూ అవినీతి జరిగింది అని అయోధ్య మొదలు రోడ్ల నిర్మాణం వరకు, ఇథనాల్ వరకు రీసౌండ్ వస్తున్న పరిస్థితులు కదా. పైగా అమిత్ షా రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత షానే అని విపక్షాలు ఇలా పోరాటం చేస్తా ఉంటే, నినాదాలు ఇస్తా ఉంటే, ఇంత డిఫెన్సివ్ సిచ్యువేషన్ బీజేపీ ఇంతకు ముందు చూడలేదు కదా. ఆ మాటకు వస్తే గత 12 ఏళ్లలో ఇన్ని సవాళ్లు గాని, అమిత్ షా కూడా ముఖం చాటేసే పరిస్థితి గానీ రాలేదు కదా. ఇప్పుడు పైపెచ్చు త్వరలో యూపీ లాంటి రాష్ట్రంలో ఎన్నికలు. అదే యూపీలో కదా 2024లో ఫలితాలు ఎదుర్కొట్టిన సమాజ్వాదీ పార్టీ డామినేట్ చేసింది కదా. అక్కడే చూడబోతే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇదిగో రోజుకి 2.3 crores ఖర్చు పెడతా ఉంది పబ్లిసిటీ మీద అని మాట్లాడుతూ ఉంటే, ఎక్స్ప్రెస్ వేల దగ్గర నుంచి అయోధ్య హుండీ వరకు అన్ని సవాళ్ళు. మరి వీటన్నిటిని దాటడం సాధ్యమేనా? భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇంకో పక్కన కాక్రోచ్ చూడబోతే క్యా బోల్తీ పబ్లిక్ ఏమంటారు జనం అని అడుగుతానంటారు. సెప్టెంబర్ నుంచి దరువేస్తానంటారు. మరి ఇలాంటి టైంలో చాలా మంది బీజేపీకి కష్టమే తేరుకోవడం అంటున్నారు. కానీ 12 ఏళ్లుగా మోదీ రాజకీయ వ్యూహాలను చూసిన వాళ్ళకి, అర్థమయ్యే వాళ్ళకి మాత్రం శంక, అనుమానం, డౌట్, క్వశ్చన్ అలాగే ఉంది కదా. ఇలాంటి పరిస్థితుల మీద బీజేపీ ఒకప్పటి అగ్రనాయకుడు యశ్వంత్ సిన్హా చాలా కీలకమైన కామెంట్లు చేశారు. యశ్వంత్ సిన్హా కామెంట్ల గురించి చెప్పే ముందు ఈ జనరేషన్ కి తెలుసో లేదో యశ్వంత్ సిన్హా ఎవరో బ్రీఫ్ గా కోట్ చేస్తాను. ఆయన ఆర్థిక వ్యవహారాల నిపుణుడు. ఇప్పుడున్న జార్ఖండ్ ఉంది కదా, హజారీబాగ్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అదే నియోజకవర్గం నుంచి ఆయన తనయుడు జయంత్ సిన్హా కూడా గెలిచారు. మోడీ కేబినెట్ లో జయంత్ సిన్హా మంత్రిగా కూడా ఉన్నారు. యశ్వంత్ సిన్హా మాత్రం మోడీ షాల్తో డిఫరెన్సెస్ వచ్చి 2018లో బయటకు వచ్చారు. గత రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము మీద పోటీ అభ్యర్థిగా విపక్షాల తరపున సిన్హా పోటీ చేశారు. ఆర్థికంగా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఎకానమీ గురించి నిరంతరం మాట్లాడుతూ ఉంటాం కదా మనం. కానీ చంద్రశేఖర్ హయాంలో, ఆ తర్వాత వాజ్పేయి కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా ఎంత సక్సెస్ఫుల్ రికార్డు యశ్వంత్ సిన్హాకు ఉందో తెలుసా? నేషనల్ హైవే అథారిటీ అని మాట్లాడుకుంటాం కదా, అలాంటి నిర్ణయాలు ఆయన హయాంలోనే వచ్చుంటాయి. ఫిజికల్ డెఫిసిట్ ని కొలిచేందుకు FRBM లిమిట్ అనే పారామీటర్ ని తీసుకొచ్చారు కదా. ఆ FRBM పారామీటర్ ని ప్రపోజ్ చేసింది, అమలు చేసింది ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హానే. ఆ తర్వాత ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో బడ్జెట్ సాయంత్రం పూట 5ంటికి పెట్టేవాళ్ళట. అదేంటి 5ంటికి పెడితే ఆర్థిక నిపుణులైనా మీడియా అయినా ఎలా రిపోర్ట్ చేస్తుంది, ఎప్పుడు చదువుతారు అని 11ంటికి బడ్జెట్ పెట్టే సంప్రదాయాన్ని కూడా తీసుకొచ్చింది యశ్వంత్ సిన్హానే. అంటే చాలా రకాలుగా ఆర్థిక నిర్ణయాల్లోనూ, ఆర్థిక వ్యవస్థ పనితీరులోనూ యశ్వంత్ సిన్హా తనదైన ముద్ర వేసిన నాయకుడు అనమాట. పైగా బీజేపీ సీనియర్ వాజ్పేయి, అద్వానీలతో కలిసి పనిచేసిన నాయకుడు. సమర్థతకి అంతకంటే గీటరాళ్లు ఉంటాయా ఇప్పుడు మాట్లాడుకున్న వాటికంటే? ఇన్ని క్రెడెన్షియల్స్ ఉన్న యశ్వంత్ సిన్హా ఏమంటున్నారు? బీజేపీట బ్యాడ్ టు వర్స్ and things will get from bad to worse. చూశారు కదా ఆయన మాటల్లో. సిచ్యువేషన్ లో ఉందిట, కొండ మించి రాయి దొల్లి పడుతున్నట్టుగా. We are already on a downhill slope. చూశారు కదా ఆ మాట. అలాంటి పరిస్థితుల్లో ఉంది బీజేపీ ఇప్పుడు అంటూ ఉన్నారు. పైగా బీజేపీ తేరుకోగలదా, 2029లో గెలవగలదా అని అడిగితే that the BJP will lose the next election. స్ట్రైట్ అవే అలా అనేసారు. చూసారా, బీజేపీకి రాదు అంటున్నారు కదా. అక్కడితో ఆగలా. రాజకీయంగా పవర్ లో ఉండాలి అంటేట వచ్చే ఏడాది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు a candidate for president, the other becomes candidate for vice president.
మోడీ అమిత్ షా పోటీ చేస్తారేమో అని కూడా అంటున్నారు. అఫ్ కోర్స్ ఆ కామెంట్లు పర్సనల్ గా చేసినట్టు అనిపించినా గానీ యశ్వంత్ సిన్హా రాజకీయాన్ని తూచిన తీరు నిజంగా ఇంప్రెసివ్ అండ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆయన అనుభవం కనపడుతుంది అందులో. రాజకీయంగా బీజేపీ ఇంత సఫకేషన్ ఇప్పుడు ఫేస్ చేస్తా ఉంది అంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ కాదు అని చెప్పడంతో పాటు చాలా పొయిటిక్ గా a long winter. లాంగ్ వింటర్ ఈజ్ లూమింగ్ అన్నారు. అర్థమైపోతుంది కదా మీకు ఆ ఇడియం. అంటే రాబోయేది గడ్డు కాలం, బీజేపీ తేరుకుంటుంది అనుకోజాలం అని దాని అర్థం. ఇలా ఎందుకంటున్నారు? రూల్డ్ అవుట్ చేస్తున్నారా మీరు బీజేపీని అంటే? రూల్డ్ అవుట్ చేయట్లా, కండిషన్స్ అప్లై అంటూ యశ్వంత్ సిన్హా ప్రాక్టికల్ గా 3 అంశాలను ప్రస్తావించారు. అవి ఏంటంటే, మొదటిది One is the government. ప్రభుత్వానికి సంబంధించిందిట. రెండోది The other is the opposition. విపక్షానికి సంబంధించిందిట. మూడోది The people at large, including the youngsters. ఈ దేశ యువత, జనత అంటే జనానికి సంబంధించింది. ఈ ముగ్గురు ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయం ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత తెలిసిపోతుంది. ఎవరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎఫెక్టివ్ గా ఉంటుందో వాళ్లే నెగ్గుతారు అంటూ ఉన్నారు కదా. అంటే యశ్వంత్ సిన్హా అనాలిసిస్ ప్రకారం 3 జోన్స్ గా చేశారు. అధికార పక్షం బీజేపీ, విపక్షం అంటే కాంగ్రెస్ అండ్ అదర్ రీజనల్ పార్టీస్ కొన్నే ఉన్నాయి కదా ఇప్పుడు, ఆ రీజనల్ పార్టీస్, మూడోది యువత, జనం. వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది క్రూషియల్ అన్నారు. ఎందుకని అన్నారు? డీలిమిటేషన్ లాంటి బిల్లులకి ఆమోద ముద్ర పడుతుందా? రాజకీయంగా పెద్ద ఎజెండాని తీసుకురాగలుగుతారా? ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వేచి చూడాలి అనడంలో ఆంతర్యం. అంటే ప్రభుత్వం వైపు నుంచి వ్యూహాత్మకంగా కొత్త పొలిటికల్ ఎజెండాను పుష్ చేయగలుగుతారా మోడీ, అమిత్ షా అనే దాన్ని బట్టి రాజకీయం ఎలా ఉండొచ్చు అనేది తేలుతుందట. ఒకవేళ ఎఫెక్టివ్ గా వాళ్ళు పుష్ చేయగలిగితే ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేయగలదు బీజేపీ స్టిల్ అంటూ ఉన్నారు. అంటే వన్ సైడెడ్ గా చెప్పలేదని అర్థమవుతుంది కదా. ఇక రెండోది అపోజిషన్ వైపు నుంచి కదా, కాంగ్రెస్ అయినా విపక్షాలైనా గానీ బీజేపీ మీద ఇప్పుడు పై చేయి సాధిస్తున్నట్టున్నాయి. విద్యార్థుల మీద లాఠీ చార్జీ చేశారని, దేశవ్యాప్తంగా సిచ్యువేషన్ మారుతా ఉందని, అవినీతి ఆరోపణలు పెళ్ళుబికి వస్తా ఉన్నాయి బీజేపీ మీదకి అని ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. ఆ విషయాల మీద ఎలాంటి పోరాటాన్ని నిర్మిస్తారు, ఎలాంటి అడుగులు వేస్తారు, సొంత పార్టీలని ఉత్తేజితం చేసుకుంటూ ఉత్సాహపరుస్తూ జనంలోకి ఆ ఎజెండాని తీసుకెళ్లగలుగుతారా అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అంటున్నారు. మూడోది కాక్రోచ్ యువత, అటువైపు నుంచి అయినా జనంలో అయినా గానీ 3 తడవలుగా అధికారంలో ఉన్న బీజేపీ మీద ఎలాంటి ఒపీనియన్ ప్రివైల్ అవుతుంది, ఇప్పుడున్న ఒక నెగిటివ్ మొమెంటం ముందుకెళ్తుందా అనే దాన్ని బట్టి రాజకీయం తేలిపోతుంది అంటూ ఉన్నారు కదా. ఇవి యశ్వంత్ సిన్హా వైపు నుంచి ప్రస్తావించిన 3 పాయింట్లు. మరి ఆ పాయింట్స్ కి నా వైపు నుంచి యాడ్ ఆన్ ఉంటుందని చెప్పా కదా. ఆ 3 ఏంటో తెలుసా? మొదటిది కాక్రోచ్ వైపు నుంచి క్యా బోల్తీ పబ్లిక్ అని అడుగుతాము, ప్రతి ఊరిలోనూ జనాభిప్రాయాన్ని సేకరిస్తాం, దేశవ్యాప్తంగా విస్తరిస్తాం అని కాక్రోచ్ ప్రకటించింది కదా. ఒకవేళ కాక్రోచ్ గనక ఆ పని చేయగలిగితే నిజంగానే దేశవ్యాప్తంగా పొలిటికల్ సిచ్యువేషన్ ఊపందుకునేందుకు, మొమెంటం బిల్డ్ అయ్యేందుకు స్కోప్ ఉంటుంది కదా. కాక్రోచ్ ఏమి రాజకీయాల గురించి మాట్లాడట్లా, జెండాలు ఎజెండాలు భుజాన వేసుకోవట్లా. పైగా ఎన్నికల్లో పోటీ చేయం, నాయకులతో పని చేయించే క్యాటలిస్ట్ గా మాత్రమే పని చేస్తాం అని చెప్పడం చూస్తే కాక్రోచ్ ని ఆపటం, అడ్డుకోవడం అంత తేలిక కాదు. పైగా వాళ్ళు నీట్ పేపర్ లీకేజ్ విషయంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ఇథనాల్ లాంటివి, ఆర్థిక విధానాలు లాంటివి, విద్య, ఉపాధి లాంటి కామన్ మ్యాన్ తో, మిడిల్ క్లాస్ తో, చదువుకున్న వాళ్ళతో, మరీ ముఖ్యంగా 40 ఏళ్ల లోపు వాళ్ళతో అటాచ్ అయ్యే ఎజెండాని ఎంచుకుంటున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద, మెటా మీద ఒత్తిడి తెచ్చో లేదంటే కేసులు కట్టో ఆపగలుగుతారా అంటే బహుశా ఆపలేకపోవచ్చేమో. క్యా బోల్తీ పబ్లిక్ అనేది అవుతుంది డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పడానికి చాలా వరకు మీలో కూడా ఎస్ అని చెప్పొచ్చేమో కదా సమాధానం. ఇక రెండోది డిసైడింగ్ ఫ్యాక్టర్స్ లో నా వైపు నుంచి చెప్పదలుచుకున్నది యూపీ ఎలక్షన్స్. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే, అంటే బహుశా ఫిబ్రవరి, మార్చి లోనే యూపీ ఎలక్షన్స్ జరుగుతాయి కదా. మొన్న మధ్యన ఆంధ్రజ్యోతి అనే పత్రిక మళ్ళీ మోడీ గెలవగలుగుతారా, పుంజుకోగలుగుతారా అనేది యూపీ ఎలక్షన్స్ తో తేలిపోతుంది అని రాయడం రాజకీయ వర్గాల్లో ఏపీ లాంటి చోట్ల కూడా చర్చనీయం అవుతుంది కదా. ఎందుకంటే ఆంధ్రజ్యోతి అనేది కేవలం పత్రిక కాదు, శాసనాల గ్రంథం కదా రాజకీయంగా. అంటే భాగస్వామ్య పార్టీలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి ఉంది అని చెప్పడానికి అదొక రుజువు. పైగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 2024లో డామినేట్ చేసినట్టుగా సమాజ్వాదీ పార్టీ సేమ్ ఫీట్ ని ఇంచుమించుగా రిపీట్ చేయగలిగితే గనక 200కు పైగా సీట్లు గెలుచుకునే పరిస్థితి ఉండొచ్చునేమో అనే అంచనాలున్నాయి. అలాగని బీజేపీ బలాన్ని, బలగాన్ని ఆర్ఎస్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనే వ్యూహాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న టైంలో అంత సులభం అంటే కాకపోవచ్చు. కానీ ఒకవేళ యూపీ ఫలితం గనక
కనుక బీజేపీకి వ్యతిరేకంగా వస్తే రాజకీయంలో మార్పు రాబోతోందేమో అని యాంటిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ వే హైవే ఆరోపణల విషయంలో కానీ అయోధ్య విషయంలో వచ్చిన బ్యాక్ క్లాష్ ని కానీ తట్టుకొని గెలవగలిగారనుకోండి, విపక్షాలు ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంది 2029 కోసం అని అనుకోవాల్సి ఉంటుందేమో. మూడోది ముఖ్యమైనది, ఇమేజ్ మేక్ ఓవర్ కోసం బీజేపీకి మోడీ నాయకత్వానికి స్టిల్ ఛాన్స్ ఉందేమో అని అనుకునే వాళ్ళలో నేను కూడా ఒకటి. ఎందుకని కేబినెట్ రీషఫల్ చేస్తానో లేదంటే కొత్త పాలసీలు తీసుకొస్తానో ఇప్పుడు బీజేపీ మీద మళ్ళీ సానుకూలత వచ్చేందుకు పెరిగేందుకు అవకాశం ఉంటుందా అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే కాక్రోచ్ కేవలం కుర్రాళ్ళ పోరాటం మాత్రమే కాదు, మోడీ విధానాల్ని ఎక్స్పోజ్ చేసిన సినారియో కాక్రోచ్ ఫైట్. ఎడ్యుకేషన్ విషయంలో గానీ, ఆర్థిక రంగంలో వైఫల్యాన్ని గానీ, రూపీ పతనాన్ని గానీ, ఇథనాల్ లాంటి మోడల్ ని జస్టిఫై చేసుకోలేకపోవటం గానీ, ఈ విధానాలన్నింటినీ చూసిన తర్వాత 12 ఏళ్లుగా ఏం జరిగింది అని అందరూ మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు చేశాము అని చూపించడానికి ఏముంటాయి? ఐఐఎంల సంఖ్య పెరిగిందనో లేదంటే దేశభక్తి విషయంలోనో ఫలానా చట్టం తెచ్చామనో చెప్పడం వరకు ఆ పార్టీని హార్డ్ కోర్ గా అభిమానించే వాళ్ళకి బాగుంటుందేమో. కానీ మిడిల్ క్లాస్ కి చదువుకున్న వాళ్ళకి ఏం చెప్పగలుగుతారు? ఆర్థిక వ్యవస్థ పరంగా ఎదురవుతున్న సవాళ్లు, పన్నుల భారం, సర్వీస్ సెక్టర్, ఇంతకు ముందు కీటాక్స్ లో నేను చూపించినట్టుగా బ్యాంకింగ్ అయినా టెలికాం అయినా ఇంకా ఏ రంగమైనా కానీ మిడిల్ క్లాస్ మీద 12 ఏళ్లుగా ఎంత భారం వేసిందో ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవుతున్న రోజులు కదా. మరి ఇలాంటప్పుడు ఇమేజ్ మేక్ ఓవర్ చేసుకోవాలంటే హర్క్యులస్ టాస్కే. అలాగని రూల్డ్ అవుట్ చేసే పరిస్థితి ఉందా అంటే లేదు అనేదే నా వైపు నుంచి సమాధానం. మరి మీరైతే ఏమంటారు? యశ్వంత్ సిన్హా లాంటి సీనియర్లు బీజేపీ పని అయిపోయింది, లాంగ్ వింటర్ ఈజ్ లూమింగ్ అంటా ఉన్నారు, మోడీ షా రాజకీయానికి తెరపడబోతోంది అని ప్రిడిక్ట్ చేస్తా ఉన్నారు. నేనైతేనేమో ఇంకా మేక్ ఓవర్ చేసుకోవడానికి స్కోప్ ఉంది, కొంత కష్టమే గానీ అని అంటున్నా. మీరైతే ఏమంటారు? ప్రస్తుతం సిచ్యువేషన్ సినారియో చూస్తా ఉంటే ఆర్థిక పరమైన, విధానపరమైన, అన్నిటికీ మించి రాజకీయ పరమైన ఎజెండాలను బట్టి చూస్తే, కొలిస్తే, చూస్తే ఏమనిపిస్తుంది? యశ్వంత్ సిన్హా ఆర్గ్యుమెంట్ తో ఏకీపిస్తారా మీరు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా, లాజికల్ గా చేయండి.